హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈ రోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీలు చేసి చూపించబోతున్నాను. అందరూ లోపల స్టఫింగ్ కోసం పొడి పిండిలో వాము కలిపి పెడుతూ ఉంటారు కదా, అలా కాకుండా నేను చూపించే విధంగా ఇలా స్టఫింగ్ పెట్టేసి చూడండి. చాలా అంటే చాలా రుచిగా బాగా లోపల ఉడికి టేస్టీగా వస్తాయి. ఈ స్టఫింగ్ మిరపకాయ బజ్జీల్ని ఎలా చేయాలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బజ్జీల కోసం నేను ఇక్కడ 10 నుంచి 15 దాకా బజ్జీ మిర్చిని కొంచెం కారంగా ఉండేవి తీసుకున్నానండి. మరి లావుగా ఉండేవి అయితే అసలు కారంగా ఉండవు కదా, ఈ సైజులో ఉండేవి తీసుకుంటే సరిపోతుంది. ఇలా 10 నుంచి 15 దాకా బజ్జీ మిర్చి తీసుకొని మధ్యలో ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా నిదానంగా చాకుతో గానీ పిన్నిస్తో గానీ ఇలా మధ్యలో ఘాటు పెట్టేసేసుకొని ఇప్పుడు లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఇలా మధ్యలో గింజలన్నీ తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలానే అన్ని బజ్జీ మిర్చికి మధ్యలో ఘాటు పెట్టేసి లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. చూడండి, ఇలా లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకొని వీటన్నిటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని బజ్జీ మిర్చి రెడీ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. ఇలా శనగపిండి వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో 3/4 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాము వేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకుంటే మనకి ఉప్పగా అయిపోతుంది. ఇలా వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పుని మనం పిండిలో వేసుకొని కూడా కలుపుకుంటాం కాబట్టి ఇందులో 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసేసుకున్నాక ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ దీన్ని కొంచెం గట్టి పిండిలాగా కలుపుకోవాలి. అందరూ బజ్జీ మిర్చిలో స్టఫింగ్కి ఇలా డైరెక్ట్గా పొడిని పిండే పెట్టేస్తూ ఉంటారు కదండి. ఇలా కాకుండా ఇలా కొంచెం పిండిని గట్టిగా కలుపుకొని పెట్టుకుంటే బజ్జీ మిర్చిలు లోపల బాగా ఉడికి మనం తినేటప్పుడు చాలా చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా గట్టిగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ మిర్చిని తీసుకొని అందులోకి ఈ స్పూన్తో మనం కొద్దిగా పిండిని బజ్జీ మిర్చి లోపల పెట్టాలి. మరీ ఎక్కువగా కాకుండా ఒక 1/2 టీ స్పూన్ పిండిని ఇలా లోపల పెట్టి స్టఫ్ చేసేసి క్లోజ్ చేసేసుకోవాలి. లోపల స్టఫింగ్ పిండి పెట్టేశాక పైనున్న పిండి అంతా ఇలా తీసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా స్టఫింగ్ ఈ పిండి పెట్టుకొని మనం బజ్జీ మిర్చిలు వేసుకుంటే లోపల పిండి అనేది ఉడికి మనం బజ్జీ మిర్చిలు తినేటప్పుడు కారం లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇలా స్టఫింగ్ చేసేసుకొని అన్ని బజ్జీ మిర్చిలకి పెట్టేసేసుకోవాలి. ఇలానే అన్ని బజ్జీ మిర్చిలు స్టఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. క్వాంటిటీలో చెప్పాలంటే 1/2 కేజీ దాకా ఉంటుంది. ఇలా కప్పు శనగపిండి వేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, అలానే రుచికి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలానే ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా పిండంతా కలుపుకోవాలి. పిండంతా ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ ఈ పిండిని మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనం మీడియంగా కలుపుకోవాలి. మరి ఒక్కసారే నీళ్ళు అనేవి పోసుకోకుండా ఇలా కొద్దిగా నీళ్ళను పోసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్టుగా మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. బజ్జీల కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు పిండిని తీసుకొని స్టఫ్ చేసుకున్న బజ్జీ మిర్చి ఉన్నాయి కదండి, ఆ బజ్జీ మిర్చిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా నిదానంగా ఒక్కొక్కటి పిండిలో ముంచి 4 వైపులా పిండి అంటుకునేట్టుగా తీసుకొని ఇలా ఒక్కొక్కటి నిదానంగా తీసి ఆయిల్లో వేసుకోవాలి. ఇలానే బజ్జీ మిర్చిని ఆయిల్కి సరిపడినన్ని వేసుకోవాలి. నాకు ఇక్కడైతే 4 బజ్జీ మిర్చి సరిపోయినాయండి, నేను 4 మాత్రమే వేసుకున్నాను. ఇలా 4 వేసుకున్నాక ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. బజ్జీ మిర్చిని ఇలా రెండో వైపు కూడా కొద్దిగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బజ్జీ మిర్చిని ఇలా కొద్దిగా వేగిన తర్వాత తీసుకుని మనం రెండోసారి వేసుకుంటాం కదండి, అప్పుడు అవి ఇవి రెండు కలిపి వేయించుకుంటే బజ్జీ మిర్చి అనేవి అచ్చం మనం బయట కొన్న బజ్జీ మిర్చి లాగానే మంచి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మరొకసారి కూడా బజ్జీల్ని ఇలానే వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వేసేసుకొని కొద్దిగా వేగిన తర్వాత మరొక వైపు కూడా తిప్పేసేసుకుని వీటిని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఈ బజ్జీలు కూడా ఇలా రెండు వైపులా కొద్దిగా వేగినాయి కదండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ వేయించుకున్న బజ్జీలు ఉన్నాయి కదండి, ఆ బజ్జీలను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా బజ్జీలన్నీ వేసేసుకున్నాక పైన ఇలా గరిటతో మనం బజ్జీలని తిప్పుకుంటూ వేయించుకుంటే బజ్జీలు రెండు వైపులా కాలి బాగా ఎర్రగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బజ్జీలను 2 సార్లుగా వేయించుకోవటం వల్ల అచ్చ మనం రోడ్ సైడ్ బండ్ల మీద వేయించుకునే బజ్జీలాగా మంచి టేస్టీగా
బాగుంటాయి. ఇలా బజ్జీలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని అలానే అన్ని బజ్జీలను వేసేసుకోవాలి. మిరపకాయ బజ్జీలన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు స్టఫింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క బజ్జీ తీసుకొని మధ్యలో చాకుతో ఘాటు పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ కోసం ఘాటు పెట్టేసేసుకొని మరీ చివరి దాకా కాకుండా ఇలా మధ్యలో ఘాటు పెట్టేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని స్టఫ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వేయించిన పల్లీల్ని తీసుకుని ఆ పల్లీల్ని కూడా పైన స్టఫింగ్ కి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీరను కూడా పైన చల్లుకోవాలి. ఇలా స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు అరచక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా బజ్జీ మీద నిమ్మరసం పిండితే చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు అనేవి చాలా బాగుంటాయి. ఇలానే అన్ని బజ్జీల్ని స్టఫ్ చేసుకోవాలి. చూడండి, ఒక మిరపకాయ బజ్జీని కట్ చేసి చూపిస్తున్నా మీకు. లోపల మనం పెట్టుకున్న స్టఫ్డ్ పిండి చక్కగా ఉడికి బాగా వచ్చింది కదా. ఇలా లోపల ఉడికి మనం తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. అలానే పొడి పిండి పెట్టుకుంటే ఒక్కొక్క బజ్జీకి లోపల సరిగ్గా ఉడకదు కదా, ఆ పిండి అలానే ఉంటుంది కాబట్టి అస్సలు బాగోదు. ఇలా పిండి గనక కలిపి పెట్టుకుంటే స్టఫ్డ్ బజ్జీలు అనేవి చాలా చాలా బాగుంటాయి. ఇలానే అన్ని బజ్జీల్ని ప్రిపేర్ చేసేసుకున్నాక ఇలానే అన్ని బజ్జీలు రెడీ చేసుకుంటే మనకి స్టఫ్డ్ మిరపకాయ బజ్జీలు అనేవి రెడీ అయిపోయినాయి. అంతేకాదండి, స్టఫ్డ్ మిరపకాయ బజ్జీల్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో తెలియజేయడం మర్చిపోకండి. అలాగే ఈ మిరపకాయ బజ్జీల వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.